మన ఏపీలో ఎలక్షన్ అయిపోయాయి. బెట్టింగ్స్ ఎక్కువగా జరుగుతుంది. అన్ని చోట్ల బెట్టింగ్స్ జరుగుతుంది. ఎందుకంటున్నారా? ఒకవైపు ఏమో వైసీపీ గెలుస్తుందనేసి బెట్టింగ్ కడుతుంటే, మరోవైపు కూటమి గెలుస్తుందనే బెట్టింగ్ కడుతున్నారు. ఇలా కూటమి గెలుస్తుంది, వైసీపీ గెలుస్తుంది, బెట్టింగ్ మీద బెట్టింగ్ కడుతున్నారు. కొంతమంది చెప్తారు నార్మల్గా కొంతమంది బెట్టింగ్ వేసేస్తారు. వాళ్ళు మనం ఏం చేయలేం, ఏం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళకి లాభమే చూస్తారు. ఈ పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీ గెలుస్తుంది అనేసి బెట్టింగ్ వేస్తుంటారు. వీళ్ళని పక్కన వదిలేస్తే కార్యకర్తలు కొంతమంది చెప్తారు, గ్యారెంటీగా చెప్తారు, మా పార్టీనే గెలుస్తుంది, మా నాయకుడే గెలుస్తాడని చెప్తారు అనుకో, మరొకంటారు మీ నాయకుడు గెలవడు, ఖచ్చితంగా చూడు మీ నాయకుడు గెలవడు అంటాడు. అప్పుడు అలా మాటలు పోయితే బెట్టింగ్ కట్టరా, నీ నాయకుడు గెలవడు, ఓడిపోతాడు అనేసి బెట్టింగ్ కడతారు. ఇలా ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవరు అనేసి, పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనేసి, కొంతమంది ఓడిపోతారు అనేసి అలా కడుతున్నారు. మెజారిటీ ఇంత వస్తుంది, ఈయనకి మెజారిటీ వస్తుంది, ఈయనకి మెజారిటీ రాదు, ఓడిపోతారు అనేసి బెట్టింగ్ల మీద బెట్టింగ్లు కడుతూనే ఉన్నారు మనోళ్ళు. ఎవరు